హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో పెద్ద సినిమాలు అనేవి ఈ సంవత్సరం రెండే విడుదలైనవి. 2025లో టాలీవుడ్లో విడుదలైనటువంటి ఎన్నో సినిమాలు ఈ సంవత్సరం వచ్చినాయి. కానీ దాంట్లో ఓపెనింగ్ కలెక్షన్లు సాధించినవి రెండు చిత్రాలు బాగా. ఎందుకంటే అదొకటి పవన్ కళ్యాణ్దిను, రెండు బాలకృష్ణది. బాలీవుడ్ 2025లో టాలీవుడ్లో బాక్స్ ఆఫీస్ ముందుకు అనేక సినిమాలు వచ్చాయి. అందులో 2 సినిమాలు మాత్రమే అత్యధికంగా వసూళ్లు సాధించి టాప్ లో నిలవడం జరిగింది. అవి 2 బాలకృష్ణది ఒకటిను, మన పవన్ కళ్యాణ్ది ఒకటి. బాలకృష్ణ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా తొలి రోజు 59.5 కోట్లు గ్రాస్, అంటే ప్రీమియర్ షోలతో కలిపి కలెక్షన్లు వచ్చినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే అఖండ 2తో ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాలు ఇంకా అయిపోయినట్టే. వచ్చే 2 వారాలు చిన్న చిన్న సినిమాలే రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ ఓ అరుదైన రికార్డు పదిలం చేసుకుందని మనం అనుకోవచ్చు. అదేంటంటే, ఈ సంవత్సరం సెప్టెంబర్లో విడుదలైన ఓజీ సినిమా మొదటి రోజు కలెక్షన్లు 150 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఈ ఏడాది టాలీవుడ్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు కొట్టింది. తాజాగా అఖండ 2 ఈ రికార్డుని బ్రేక్ చేస్తుందని అందరూ అనుకున్నారు, కానీ చేయలేకపోయింది. ఈ లిస్ట్ లో ఓజీనే పెద్ద సినిమాగా నిలవడం జరిగింది. 2025లో రానున్న 2 వీక్స్ లో పెద్ద సినిమాలేవి ఇక రిలీజ్ లేవు. దీంతో ఈ ఏడాది అత్యధికంగా ఓపెనింగ్ సాధించిన సినిమాగా పవన్ కళ్యాణ్ ఓజీనే టాప్ లో ఉండబోతుందనేది అందరి అభిప్రాయం. ఇది ఫ్రెండ్స్, ఈ సంవత్సరం రిలీజ్ అయిన 2 చిత్రాల కలెక్షన్ల గురించి మీకు చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.